ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది. మకర రాశి వారికి ప్రారంభములుగా జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి గురుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 7వ స్థానమందు ఉన్నటువంటి రవి బుధులు, 8వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, లాభమందు ఉన్నటువంటి కేతువు, 9, 8 స్థానములలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ రాశి వారికి ఒక రకంగా ఈ నెలంతా కూడా అతి సామాన్యంగా ఉంటుందని చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ కుజ సంచారం అసలు ఏమాత్రం మంచిది కాదు. అది కాకుండా రవి కూడా 7వ స్థానంలోకి వచ్చి ఉన్నారు. ధనమందు ఉన్నటువంటి గురుడు కూడా వక్రగతిలో ఉన్నారు. వీరికి యోగవంతంగా ఉన్నది మాత్రం పంచమంలో ఉన్న రాహువు, లాభమందు ఉన్న కేతువు. అయితే జన్మమందు శనైశ్వరుడు సువర్ణమూర్తిగా ఆయన తటస్థంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరమవుతుంది. అకారణమైనటువంటి కోపము ఏమాత్రం కూడా మీకు మంచిది కాదు. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఎందువలనంటే సప్తమంలో ఉన్నటువంటి రాహువు, జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, సమసప్తక దృష్టి. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయడం, ఏదో పని జరుగుతుందని ఆశగా వెళ్ళడం, ఆ పని వ్యతిరేకతగా అనుకున్న దానికంటే వ్యతిరేకంగా రావడం, రిజల్టు దానివల్ల కోపం వచ్చేయడం. ఎలా తయారవుతారంటే తల్లిదండ్రుల మీద కూడా తిరిగి అరిచేటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్యన కూడా సరైనటువంటి అవగాహన లేదు. 8వ స్థానంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల చాలా చికాకుగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఎదురు వ్యక్తుల్ని వాళ్ళు మంచి చెబుదామని ప్రయత్నం చేసినా మీకు అది చెడుగా అర్థమవుతుంది. గొడ్డు కష్టపడినట్టు కష్టపడుతూనే ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. ఏదో పని పూర్తయింది అమ్మయ్య అనుకునే లోపల ఈ క్రెడిట్ని ఇంకొకళ్ళు తీసేసుకుంటారు. నా వల్లే పని పూర్తయింది, నేనే పూర్తి చేశానని ఎంతో విసుగు చెందుతారు. ఎంతో బాధేస్తుంది, ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోతుంది అని. సహనమే దీనికి సరైనటువంటి మార్గం. ఎవరైనా ఏంటి అలా చేస్తున్నారు, నీ గురించి ఇలా తెలుసుకుంటున్నాం, బయట ఇలా చెప్పుకుంటున్నారు ఏమిటి అని మిమ్మల్ని ఎవరైనా అంటే కనుక భగవంతుడే ఉన్నాడు. ఎవరి రియాలిటీ ఏమిటి అనేది భగవంతుడికి తెలుసు. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. నా సమర్థత నిరూపించుకునేటువంటి సమయం వస్తుంది, అప్పుడు చెప్తాను. అకారణంగా నేను మాట్లాడనని మీరు శాంతంగా మాట్లాడడమే మంచిది. ఎందువల్లంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహగతులన్నీ కూడా అనేక రకాలుగా వక్రగతి మార్గంలో ఉన్నాయి. గురుడు వక్రంలో ఉన్నారు, శని కూడా వక్రంలోనే ఉన్నారు. ఒక రకంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా జాగ్రత్త వహించవలసినటువంటి సమయం. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత శ్రద్ధతో మీరు చదివితే కానీ పాస్ అవ్వడం కష్టం. అంతా కేర్ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎందువల్లంటే విద్యార్థులు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరీక్షలన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు అకాడమిక్ ఇయర్. కాబట్టి చాలా శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు అతి సామాన్యంగా ఉంది. మీ అంచనాలు తప్పుతాయి. మీరు ఒకటి అనుకుంటే అవి ఇంకొకలా మారుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులు కూడా అతి జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఓవర్ ఎస్టిమేషన్స్కి వెళ్ళకండి. ఈ నెలంతా కూడా ఉన్న దాంట్లో కాలక్షేపం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని చెప్పడం జరుగుతోంది. ప్రతి విషయంలోనూ కూడా సహనమే మీకు శ్రీరామ రక్ష.
కోపం వస్తుంది అనిపించింది అనుకోండి, కావాలంటే ఇంకో ప్రదేశానికి వెళ్ళి మీ మనసులో ఉన్నటువంటి భావన ఆ కోపం తగ్గేంత వరకు కూడా, అది డైవర్ట్ అయ్యేంత వరకు కూడా మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఎందువల్లంటే ఈ ఒక్క చిన్న తప్పుడు అడుగు అది ఇంకొక రకంగా, వాడికి ఎంత పని చేసినా తిడతాడరా, వాళ్ళకి ఎంత పని చేసినా వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా ఉపయోగం లేదని మీకే రివర్స్గా మాట్లాడేటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు అసలు ప్రయాణం, బండి మీద అయితే అసలు ప్రయాణం చేయొద్దు. ఒకవేళ ప్రయాణం చేయవలసి వచ్చిన రాత్రి ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. ప్రతి విషయంలోనూ కూడా ఒక అడుగు వెనక్కి వేసి తగ్గి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు పెరిగి మానసికంగా కొద్దిగా చికాకులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా మాటలు తోలుచుకోవద్దు. ఎందువల్లంటే రాబోయేటువంటి రోజుల్లో అన్నీ కూడా మంచి జరుగుతాయి. ఈ ఒక్క నెల చికాకుగా ఉంది కాబట్టి ఇంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకులకి ఎంత కష్టపడ్డా కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు చేయొద్దు. ఆవేశంగా మాట ఇవ్వద్దు. అనవసరంగా మాట్లాడి మీరు ఇరుక్కునేటువంటి ప్రయత్నం చేయొద్దు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణం చేసే వాళ్ళకి స్థానచలనం అయితే కనపడుతుంది, కానీ అనుకున్న స్థాయి కనిపించట్లేదు. కాబట్టి అంత స్థాయిలో గురుబలం అది లేదు. కాబట్టి కుదిరితే వాయిదా వేసుకోండి, తర్వాత ప్రయత్నాలు చేసుకుందరు కానీ. కాబట్టి ఆ దిశగా ఆలోచించుకుని ముఖ్య నిర్ణయాలు చేసుకోండి. అనవసరంగా విదేశాలకు వెళ్తాము, మంచి జీతాలు వస్తాయి అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు అయితే విరమించుకోండి. ఇది రైట్ టైం కాదు. స్పెక్యులేషన్ అసలు కలిసి రాదు. ఆచితూచి ముందుకు అడుగు వేయండి. గతంలో జరిగినటువంటి మీ వల్ల కొంతమందికి ఉపకారాలు జరిగి ఉన్నాయి. వాళ్ళ ద్వారా మీకు మంచి జరగబోతోంది. తొందరలో ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని కూడా మంచి మార్గంలోకి తీసుకువెడతారు. డెఫినెట్గా మంచి యోగవంతమైనటువంటి పరిస్థితులు కూడా ముందు కలగబోతున్నాయి. ఈ నెల ఎంత తగ్గి ఉంటే అంత మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకుని తీరాలి. అనవసరంగా పట్టుదలకు పోయి ముందుకు పెడితే కనుక మీరు ప్రతి విషయాన్ని మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోండి. భార్యా పిల్లలతో సఖ్యతగా మెలిగేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోవద్దు. అతి జాగ్రత్తగా మసులుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రక్షణ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయుధాలతో అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అగ్నికారకుడైనటువంటి కుజుడు, ఆయుధాలకి సంబంధమైనటువంటి కుజుడు 8వ స్థానంలో ఉండడం మీకు మంచిది కాదు. పదునైనటువంటి ఆయుధాలతోటి ట్రావెల్ చేసేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా నమ్మకండి. అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వీరు కొంత ఉన్నంతలో కొంత శుభ పరిణామాలు, శుభకరమైనటువంటి వార్తలు రావాలి అంటే ప్రతి ఆదివారము, ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయం ఒకసారి పారాయణం చేసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. దానివల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా కోపం అది అదుపులో ఉండి ఒక రకమైనటువంటి కొంత మనశ్శాంతి లభిస్తుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణాలు చేసి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని మమ గోచార వేధవశాత్తు చంద్రలగ్నవశాత్తు అష్టమస్థాన సంచారిత అంగారక గ్రహదోష పరిహారార్థం అని సంకల్పం చెప్పి కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. దానివల్ల వాహన ప్రమాదాలని చికాకులు అవ్వకుండా చూస్తాయి. ప్రతి విషయంలోనూ ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఖచ్చితంగా చేయండి. దశరథకృత శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేయండి. గురువారం రోజున దత్తాత్రేయ చరిత్రను ఒకసారి చదువుకుని శనగల ప్రసాదం తయారు చేయించి
స్వామివారి ఆలయంలో భక్తులందరికీ కూడా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఈ నెలంతా కూడా సహనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అకాలమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోవద్దు. కోపతాపాలకు పెట్టుకుని పట్టుదలకు పోయేటువంటి కార్య సాధించుకునేటువంటి సమయం కాదు ఇది. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ సక్రమమైనటువంటి మార్గాలన్నీ కూడా మీరు ఎంచుకుని అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.